హాయ్ అండి. మా ఫామ్‌లో మేము ఆర్గానిక్‌గా అంటే మందులేం కొట్టకుండా ప్రయత్నం చేస్తున్నాం కొన్ని కూరగాయలు. సో, మేమేం కూరగాయలు పెట్టుకున్నాం అనేది మీకు ఈరోజు చూపిస్తాను రండి. బుడంకాయ చెట్టు మేము పెట్టిన దానికంటే అంటే ఇన్ని వస్తాయనైతే అనుకోలేదు. చాలా బుడంకాయలొస్తున్నాయి. పప్పుచారు ఇంక ఇవి ఎక్కువ ఏవొస్తాయి అవి ఇంట్లో మొత్తం అదే కూరలుంటాయి 100%. సో, కొన్ని రోజుల తర్వాత ఓన్లీ బుడమకాయ పప్పు, బుడమకాయ చారు. సోరకాయ సైజ్ చూసారా ఎంత పెద్దగుందో. ఈ సొరకాయ అయితే మంచిగా 15 మెంబర్స్‌కొస్తదనుకుంటా. హ్మ్. ఇవి చామాకులు. చామాకు వడియాలు చేసుకుంటారు. మా ఇంట్లో చామాకుతోటి చాలా వెరైటీస్ చేస్తారు. మన నార్మల్ బెండకాయలు, నార్మల్ బెండకాయ చెట్టు. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, ఇది వండుకోవడానికి రాదు. ఇదండి ఊరు బెండకాయలంటే రఫ్ టెక్స్చర్ ఉంటుంది. కొంచెం ముల్లులు ముల్లులు ఉంటాయి. అబ్బా ఎవ్రీ టైం కోసుకుంటా నేను ఇది తీసుకున్న ప్రతిసారి. ఇవ్వండి ఊరు బెండకాయలు ఇవి. ఇది పొట్లకాయ చెట్టు. పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాం చూసారా, చాలా మంచి. మనకి ఇక్కడ నేతి బీరకాయలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి నేతి బీరకాయలు అంటే ఏంటో. ఇది నేతి బీరకాయ. యాక్చువల్లీ నేతి అని ఎందుకు వచ్చిందంట అంటే చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి నేతి బీరకాయ అంటారు. ఒకప్పుడు బాగా తినేవాళ్ళంట ఆ ఊరి బెండకాయలైనా ఈ నేతి బీరకాయైనా. ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకుంటారు కాబట్టి చాలా చాలా మంచిది. ఆయుర్వేద ప్రకారం అయితే పిత్త బాడీ టైప్ ఉన్న వాళ్ళకి, అంటే నా లాంటి బాడీ టైప్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ పని చేసే వాళ్ళకు చాలా మంచిది. ప్రాపర్ హైడ్రేటెడ్ ఉంచుతుంది. ఎక్కువ వాటర్ తీసుకుంటారు కదండి బీరకాయలు. సో వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. బాగా కూలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఇది క్యారెట్ చెట్టు. ఈ పక్కకునే అన్ని రాడిష్లు ఉంటుండే, రెడ్ కలర్ రాడిష్, వైట్ కలర్ రాడిష్. ఇంకా సీజన్ అయిపోయింది. సో రాడిష్ తోటి కూడా మనం చాలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ చేసుకోవచ్చు. యూజువల్గా కొరియన్స్ బాగా చేసుకుంటూ ఉంటారు రాడిష్ తోటి ఫర్మెంటెడ్ ఫుడ్స్. మనకు కూడా చాలా చాలా మంచిది. సో మనం కూడా 100% మీకు ఒకసారి రెసిపీ చూపిస్తాను మళ్ళీ రాడిష్ సీజన్ వచ్చాక.